సార్ నమస్తే. ముందుగా మీకు సాక్షి యాజమాన్యానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు శుభ సాయంత్రం. నిరుపేదల తలరాశులు మార్చిన సంకల్పం, కుల మత భేదాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా 3648 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణంతో ఆంధ్ర రాష్ట్ర నైతిక విలువలనే మార్చినటువంటి ఒక ప్రజా సంకల్ప యాత్ర ఈరోజు 8 సంవత్సరాలు. ఈ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట అడుగులు వేసిన ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి కూడా శిరస్సు ఉంచిన నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో మద్యం అనేటువంటిది ఏ విధంగా దావాగ్నిలాగా అట్టడుగు గ్రాస్ రూట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, ఇప్పుడు లిక్కర్ అనేటువంటిది పట్టేశారు కదా, ములకల చెరువులో పట్టేశారు, ఇబ్రహీంపట్నంలో పట్టేశారు కదా, ఇంకా ఇప్పుడు కూడా లిక్కర్స్లో కల్తీ మద్యం పోతుందా అంటున్నారు. కరెక్ట్. పట్టింది రెండే, ఇంకా ఎన్నున్నాయో తెలియని పరిస్థితి రాష్ట్రంలో. నేను ఇంకొక డౌట్ కూడా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఒక ఫార్ములాని తెచ్చి లిక్కర్ మద్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ లిక్కర్ మద్యాన్ని పోసిన తర్వాత దానిపైన ఉన్నటువంటి సీల్ తయారు చేయలేడా అనేది నా అనుమానం. ఆ మద్యాన్ని నిజంగా అది ఒరిజినలా కాదా అని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి స్కాన్ చేయండి అంటున్నాడు. అంటే స్కాన్ చేస్తే అది నిజమా కాదని తెలుస్తుంది. ఇప్పుడు లిక్కర్ని లోపల ఉన్నటువంటి లిక్కర్ని తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్కాన్ చేయడానికి వేసినటువంటి ఆ స్కానర్ని తయారు చేయలేడా అనేది నా అనుమానం. రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా అనుమానం ఉంది. స్థాయిలో దోపిడీ ఉంటుందా, ఆ స్థాయి అవినీతి జరుగుతుందా, అంతగా ప్రజల్ని మోసం చేస్తారా సార్? ఇప్పుడు చైనా అనేది ఏ విధంగా ఒక లో స్థాయి మార్కెటింగ్ తయారీకి ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్, చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఇటువంటి స్కాములకి బ్రాండ్ అంబాసిడర్. ప్యూర్గా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి మద్యానికి కూడా స్టిక్కర్లు కూడా నకిలీ స్టిక్కర్లు తయారు చేసేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు తాగుతున్నాడు ఒక మద్యపాన ప్రియులు ఉన్నారు. మద్యపాన ప్రియులు ఏ విధంగా దాన్ని నిజమైన మద్యమా కాదని ఏ విధంగా డిసైడ్ చేయగలరు? అదే చెప్పారు కదా, స్కాన్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది తీసేశారు ఫస్ట్. ఇప్పుడు అదే సార్ పరిస్థితిలో మళ్ళీ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రజల్లో ఉండేటువంటి అనుమానం నేను చెప్తున్నా. లిక్కర్ తయారు చేసే కేంద్రాలు పట్టుకునేశారు, లిక్కర్ లేదు, లిక్కర్కి స్కాన్ చేస్తే అది నిజమైన లిక్కరా లేకుంటే నకిలీ లిక్కర్ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదేం కొత్త పద్ధతి ఏం కాదు, గత ఎన్నో సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పద్ధతి అది. కానీ ఈ రోజు నకిలీ మద్యమాన్ని అమ్మడానికి స్టిక్కర్, ఆ స్కానర్ కూడా డూప్లికేట్ తయారు చేయలేరనేటువంటిది అనుమానం ప్రజలకి. ఆ స్టిక్కర్ కూడా డూప్లికేట్ తయారు చేసి లోపల ఉన్న మద్యం నారావారి నకిలీ సారైనటువంటిది అనుమానం. ఇప్పుడు ఈ అనుమానంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా ఒక నిజమైనటువంటి మద్యం తాగాల్సిన పరిస్థితి? ఆ లెక్కను తీసుకుని వెళ్ళిపోయి టెస్ట్లో రిపోర్ట్ చేసి టెస్ట్కి ఇచ్చి దాన్ని అంతా కల్చర్ చేసి దాన్ని టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని ఆ తర్వాత బారుకు పోయి కూర్చొని చికెన్ మటన్లు పెట్టుకుని వండుకొని ఈలోగా చికెన్ మటన్ పాసిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మద్యం తాగేటువంటి మద్యం ప్రియులు ఏ విధంగా నిజమైన మద్యం తాగారో అది అగమ్యకు వచ్చడంగా ఉంది రాష్ట్రంలో. ఇంకొకటి ఉంది సార్, మీరు గమనించినారో లేదో, పెద్దలు గమనించినారో లేదో, ఒక సామెత ఉంది, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు. అంటే మనం పోయి వాళ్ళ ఇంటికి పోయినా సరే ఇవ్వాల్సిందే, మన ఇంటికి వాళ్ళు వచ్చినా సరే మనమే వాళ్ళకి ఇవ్వాల్సిందే. మనం అధికారంలో ఒక స్కామ్ జరిగిందని చెప్పని జరగని స్కామ్ అని చెప్తున్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. దాంట్లో ముద్దాయిలు A1, A2, A3, A4, A5 మా పార్టీ వాళ్ళే. సరే పోనీ, అది మా హయాంలో జరిగిన స్కాము అని వాళ్ళు అంటున్నారు. దాంట్లో ముద్దాయిలు మా వాళ్ళే ఉన్నారు. ఓకే, నేను దాన్ని కొంచెం సర్దుకుంటాం. మీ హయాంలో జరిగిన స్కామ్ కూడా మా వాళ్ళేనా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? నాకు అర్థం కాని పరిస్థితి. మా జోగి రమేష్ గారు మీకు ముద్దాయిగా ఉన్నారంటున్నారు. ఏ విధంగా జోగి రమేష్ గారు ముద్దాయిగా ఉంటారు? ఒక ఫోటో 10 ఏళ్ల క్రితం తీసుకున్న సార్, ఒక పబ్లిక్ లో ఉండేటువంటి వ్యక్తి, మీతో కూడా మీరున్నారు, మీతో కూడా నేను కూడా ఫోటో తీసుకున్నా, ఇంకోటి ఫోటో తీసుకుంటారు. వాళ్ళు ఎవరో ఏదో చేసిన దానికి మీరు బలవుతారా? 10 years చిన్న ఎగ్జాంపుల్ సార్, లిక్కర్ స్కామ్ లో పట్టుబడ్డటువంటి ఎవరైనా కానీ, ఇప్పుడు మన లిక్కర్ స్కామ్ లో జయచంద్ర రెడ్డి ఉన్నాడు. జయచంద్ర రెడ్డి పట్టుబట్టంగానే అది ఆయన ఏం చెప్పాడు? సాక్షాత్తు ఈయన కోవర్టు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవర్టు అని డిసైడ్ చేశాడు, మా ఓడి కాదని. అతనికి సిగ్గు శరం లేకుండా పార్టీ టికెట్ ఇచ్చి
ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా మీరు పార్టీ టికెట్ ఇచ్చారా? 16 నెలలు అతన్ని ఇన్ఛార్జిగా కొనసాగించారా? అప్పుడు తెలియలేదా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోవర్ట్ అని? అంతెందుకు సార్, మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి అనే వ్యక్తి సింగపూర్కి ఒక మెసేజ్ పెట్టాడు. మన లోకేష్ పోతే సింగపూర్లో ఆయన పెట్టుబడుల కోసం ఆకర్షణ చేయడానికి పోతే ఒక చిన్న వ్యక్తి పెట్టినటువంటి దీనివల్ల మాకు పెట్టుబడులు రాలేదని చెప్పని ఆ వ్యక్తి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చూడు అంటున్నాడు. అంటే ఏది జరిగినా సరే తప్పులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు, ఒప్పులు జరిగినప్పుడు మీరు చేస్తారు. ఈ ఆనవాయితీ మన రాష్ట్రంలో అదేవిధంగా కొనసాగుతా ఉంది. అది చంద్రబాబు నాయుడు నైజం, మనం ఏం చెప్పలేం సార్.